ఇంతవరకు సజీవుల భూమిలో మన దేవుడు ఇచ్చాడు. ఈ 4వ దిన కూడికలు కూడా దేవుడు మనల్ని సిద్ధపరిచారు, ఇక్కడికి తీసుకొచ్చారు. దయచేసి ప్రతి ఒక్కరూ కొద్దిసేపు దేవుని ఆరాధిద్దాం. ఎవరు అనాలోచనగా ఉండవద్దు. అయ్యా, నువ్వు ఇచ్చిన గొప్ప సమయాన్ని బట్టి మీకు వందనాలయ్యా. ఎంతోమందికి ఈ సమయం లేదు. నన్ను ప్రేమించావు, నా కుటుంబాన్ని ప్రేమించావు తండ్రి, మా దేశాన్ని, మా ప్రపంచాన్ని ప్రేమించి నన్ను ఇక్కడ ఉంచావు కదా. ఈ జరగబోయే 4వ దిన కోడికలు కూడా నువ్వు నాతో మాట్లాడయ్యా. ఏ వాక్యం ద్వారా నువ్వు మాట్లాడుతున్నావో ఆ వాక్యము నాది మాది అని గ్రహించి ఆ వాక్యానుసారంగా నా జీవితం ఉండాలయ్యా. లోకాశల వైపు నేను వెళ్ళకుండా, లోక తలంపుల వైపు నేను వెళ్ళకుండా తండ్రి, ఏదో ఒక రోజు నువ్వు నేను చనిపోతాం. ఆ తరువాత మనం ఎక్కడికి వెళ్తాం? ప్రతి ఒక్కరము కళ్ళు మూసుకొని దేవుణ్ణి ఆరాధిద్దాం. మీరు కూడా మాతో కలిసి దేవుని చెబుతాం. ఆరాధించుకున్న దేవా, ఆనందించుకునే దేవా అనే పాట పాడుకుంటూ దేవుని మహిమపడతాం. ఆరాధించుకున్న దేవా, ఆనందించుకున్న దేవా, ఆరాధించుకున్న దేవా, ఆనందించుకున్న దేవా, ఆరాధనలకు యోగ్యుడా, స్తుతించాలి నిన్ను ప్రభువు. ఆరాధనలకు యోగ్యుడా, స్తుతించాలి నిన్ను ప్రభువు. ఆరాధన 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 నీకే. ఆరాధన ఆరాధన ఆరాధన
తండ్రి, ఆకాశమందు నీవు తప్ప మాకెవరున్నారయ్యా? నీవు తప్ప మాకెవరు లేరయ్యా. మాకిచ్చిన ఈ గొప్ప సమయం ఉన్నాయా అయ్యా. మాకంటే గనులు, మాకంటే గొప్పవారయ్యా ఈ కాలాన్ని వదిలిపెట్టేసి వెళ్ళిపోయారు. అయినా నీ ఉచితమైన కృప చేత మమ్మల్ని కాపాడుతున్నావు కదా తండ్రి. మీ దైవ సేవకురాలతో ఏ వాక్యం ద్వారా మాట్లాడుతున్నావో నైనా ఆ వాక్యం వినాలి. ఆ వాక్యానుసారంగా మా జీవితం కొనసాగించాలి తండ్రి. ప్రతి ఒక్కరూ ప్రార్థన చేద్దాం. అలాగే ప్రార్థనలో ఉన్నాం. ఎవరు అనాలోచనగా ఉండవద్దు. ఇది ఇచ్చిన గొప్ప సమయం తండ్రి. ఎంతోమందికి భాగ్యం లేదు. ఈ సమయంలో ఎంతోమంది రోడ్డు పక్కన శవాలుగా పడిపోయి ఉన్నారు. ఎంతోమంది హాస్పిటల్ బెడ్ల మీద ఉన్నారు. ఎంతోమంది నడవలేని పరిస్థితుల్లో ఉన్నారు. దైవ సన్నిధికి రాలేని పరిస్థితుల్లో ఉన్నారు. కానీ నిన్ను నన్ను ప్రేమించి దేవుడి గొప్ప సమయాన్ని మనకిచ్చాడంటే మన పట్ల దేవునికి ఉన్న ప్రణాళిక వేరు, మన పట్ల దేవునికి ఉన్న ఆలోచన వేరు, మన పట్ల దేవునికి ఉన్న తలంపులు వేరు. అయ్యా, నీ ఆలోచనలకి, నీ తలంపులకి నేనేమన్నా వ్యతిరేకంగా ఉన్నానా? ఒకసారి నాతో మాట్లాడయ్యా. అంటే ఇన్నాళ్ళు నేను లోకంలో ఉన్నానయ్యా. ఇన్ని దినాలు నేను లోక ఆశల వైపు ఉన్నాను. ఇన్ని దినాలు లోక తలంపుల వైపు నా జీవితం కొనసాగించింది. ఈ క్షణం నుంచి సరే నేను ఉంటానయ్యా. నీతో నాతో మాట్లాడయ్యా. అంటే ఈ క్షణం నుంచైనా సరే ప్రభా నన్ను దర్శించండి. ఈ క్షణం నుంచైనా సరే నీ సేవకురాలు ద్వారా నాతో మాట్లాడయ్యా. తండ్రి, గొప్ప దేవా నీ వందనాలు తండ్రి. నాతో మాట్లాడచ్చయ్యా. కొద్దిమందిగా మేము ఉన్నామయ్యా. మా మధ్య మీరు ఉన్నారని నమ్ముచున్నాము నాయన. ఒక్కసారి మీరు మాతో మాట్లాడండి తండ్రి. ఎంతో మందికి నాయన తండ్రి, లోకంలో ఎంతో మంది గనులు ఉన్నారయ్యా. మాకంటే గొప్పవారు ఉన్నారయ్యా. వారికి లేని భాగ్యము మాకు ఇచ్చారు తండ్రి. నీకే వందనాలు, నీకే వందనాలు. ప్రతి ఒక్కరు ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరు ప్రార్థన చేద్దాం. ఎవరు ఆలోచనగా ఉండదు. దయచేసి ప్రతి ఒక్కరు ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా పరలోక తండ్రి, నీ బంగారు పాదాలు కొందనలయ్యా. ఎంతో మందికి ఈ భాగ్యం లేదనైనా తండ్రి, ఈ 3 దినాలు మాతో ఉన్నందుకు వందనాలు. ఈ 4వ దిన కోడికలు కూడా ప్రభా మీరు మాతో ఉండి మమ్మల్ని ఎంతవరకు క్షేమంగానైనా సజీవుల భూమిలో ఉంచి తండ్రి ఇప్పటి వరకు మీరు మాతో ఉన్నారని నమ్ముచున్నాము. జరగబోయే కార్యక్రమంలో కూడా మీరు తోడుగొనండి. నీ దైవ సేవకురాల ద్వారా ఏ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడుతున్నారు ఆ వాక్యం నాది అని గ్రహించి ఆ వాక్యానుసారంగానైనా మా జీవితం కొనసాగాలని మాతో ఒడ్డుమని సహాయం చేయండి నాయన. ఈ ప్రాంగణం అంతయు ప్రభువా నీ ఆధీనంలో పెట్టుకోండి. ఏ చీకటి శక్తుడికి, ఏ అంధకార శక్తుడికి అధికారము లేకుండానైనా మీరు ఆది నుంచి అంతము వరకు అధ్యక్షులుగా నడిపించయ్యా. అయ్యా, నీ చిత్తంలో ఎవరైతే ఉన్నారో వారిని కూడా నీ సన్నిధికి తీసుకొని రమ్మని ఈ ప్రార్థనలో తప్పులు క్షమించమని క్రీస్తు నామమున అడిగి వేడుకొని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. 2 చేతులు పైకెత్తి హల్లెలూయా చెప్పాలి. 2 చేతులు పైకెత్తి బిగ్గరగా హల్లెలూయా.
కూర్చోవాలి నాన్న. అందరూ బాగున్నారా? నేను బాగాలేదు అన్న వాళ్ళు ఒకసారి చేతులు చూపిస్తారా? నేను బాగాలేదు. ఈరోజు ఎట్లాంటి వాళ్ళని దేవుడు తీసుకొస్తున్నాడంటే, నేనేం బాగాలేదు, అసలు బాగున్నానని ఎలా చెప్పమంటారు అనేటువంటి వాళ్ళని దేవుడు తీసుకొస్తున్నారంట. నా స్థితి ఏమి బాగలేదు, పైకి నవ్వుతున్నాను కానీ నా మనసేమి బాగా, నా స్థితి ఏమి బాగా, నా కుటుంబంలో పరిస్థితులు ఏమీ బాగలేదు. కానీ ఒకటి గ్రహించండి, మనం ఆయన సన్నిధికి వచ్చేటంత వరకు మన పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ కూడా ఇక్కడికి వచ్చిన తర్వాత మన మూడ్స్ అన్ని చేంజ్ అయిపోవాలంటే. ఆరాధన ఎందుకు చేయిస్తారు? ఆరాధనలో ఉన్నటువంటి ప్రాముఖ్యత ఏంటో తెలుసా? నాకు వాక్యం చెప్పడం కంటే ఆరాధన చేయటం, లేదా ఆరాధన చేస్తూ ఉంటే ఏకీభవించడం చాలా చాలా ఇష్టం. ఎందుకంటే నీవు హృదయపూర్వకంగా నీ ప్రాణ ఆత్మ దేహాలను దేవునికి సమర్పించుకొని నిన్ను నువ్వు మరిచిపోయి ఆరాధన చేస్తూ ఉంటే, సంఘముతో కూడి సహవాసంగా ఆరాధన చేస్తూ ఉంటే, నీవు ఏమేమి బాధలతో ఇక్కడికి వచ్చావో వాటన్నిటిలో నుంచి